మన ఛానల్ ఆత్మదర్శిని. గురువుగారైన సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం వచ్చేసి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఆత్మస్థైర్యం పెరగడానికి చెప్పిన విషయాల గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం. ఆత్మస్థైర్యం అంటే ఏంటి అంటే మనకి శరీరానికి ఆహారం అవసరం. ఎందుకంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఆహారం తీసుకోవాలి. అలాగే ఆత్మ చైతన్యంగా ఎదగడానికి, బలోపేతం అవ్వడానికి దానికి జ్ఞానం అవసరం. ధ్యానం అంటే ప్రశాంతంగా ఏకాగ్రతగా ఉన్న చిత్తం. ఇది ఎలా కుదురుతుంది అంటే మన జ్ఞానం ద్వారానే ఈ ఆత్మస్థైర్యాన్ని మనం పెంచుకోగలుగుతాం అన్నమాట. ప్రతి మనిషి సంఘటనలు బలోపేతం చేస్తాయి. సంఘటనలు బలోపేతం చేయడం అంటే మనిషికి సమస్యలు వస్తాయి, కానీ ఆ సమస్యలు మనిషిని బలోపేతం చేస్తాయి. అది ఎలాగంటే వ్యాయామం ద్వారా శరీరానికి ఆరోగ్యం ఎలా వస్తుందో అలాగా సమస్యలు వచ్చినప్పుడే మనిషి దాన్ని అధిగమించలేక నేను నిర్వీర్యుడిని, ఏమి చెయ్యలేను అని నిస్సహాయత కనుక ఇక్కడ సంఘటన అంటే ఒక సమస్య కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ మనం సమస్యలుగా చెప్పుకోవచ్చు. సంఘటనలు మనిషిని మంచివానిగాని మార్చగలవు. అదే సంఘటన మనుషుల్ని దుర్మార్గులుగా కూడా చేయగలవు. అంటే మనకే బాధలు ఎందుకు వస్తున్నాయి, మనం కూడా అలాగే చేద్దాం అని మనిషి అటువైపు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సంఘటన నుండి మనం పాఠం నేర్చుకోవాలి. దాని నుండి వైదొలగటం కానీ, పారిపోవటం కానీ చేయకూడదు. నిలబడి పోరాటం చేయాలి, లేదా సమన్వయం పరుచుకుని నేర్పుగా దాని నుండి బయటపడాలి. దాని గురించే శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. సంఘటనలు మనిషిని మంచివానిగా చేయగలవు. ఎలాగంటే దాని నుండి మనం పాఠం నేర్చుకోవాలి, అంతేకాని దుర్మార్గంగా మనం ఆలోచించకూడదు. వాళ్ళు చేసిన తప్పే మనం చేస్తే మనకి వాళ్ళకి ఏం తేడా ఉండదు. బాధలు ఎందుకు వస్తున్నాయని ఆలోచిస్తామే కానీ మనమే కర్మ చేసామో అది అనుభవిస్తున్నాం అన్న విషయం మనం ఎప్పటికీ ఆలోచించలేం. బంగారాన్ని పుటం పెడితేనే అది మెరుస్తూ దాని యొక్క మలినాలను రహితంగా అవి బాగుంటుంది. అలాగే బాధలు వచ్చినప్పుడే మనిషి తన స్వరూపాన్ని గుర్తించగలుగుతాడు. కష్టాలు వచ్చినప్పుడే భగవంతుని స్మరించగలుగుతాడు, లేదంటే భగవంతుని స్మరణ కూడా చేయడు. అదే విధంగా మనిషిని బలోపేతం చెయ్యాలంటే సంఘటనల వల్లే బలోపేతం అవుతాడు. అంతేకాని ఆత్మస్థైర్యం పెరగాలంటే ఏం చేయాలనేది శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారంటే, వాక్కు ద్వారా మనం చేసేవి కర్మలుగా మారతాయి. శరీరం ద్వారా చేసినవి మనసు ద్వారా చేసేవి అవి కర్మలుగా మారుతాయి. కాబట్టి కర్మ ఫలితాన్ని ఆశించకుండా ఆచరించడం ద్వారా దాన్ని అధిగమించి మన ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవచ్చు అని చెప్పారు. ఇంకా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. అంటే మాట, వాక్కు అంటే ఎవరినైనా దూషించడం, అకారణంగా ఎవరినైనా తిడితే వారి యొక్క పాపకర్మలను మనం తీసుకుంటాం అన్నమాట. పూర్వజన్మ నుంచి మనం తెచ్చుకున్నవి ఒక 20% ఉన్నాయనుకోండి, ఇతరులు దూషించి కూడా మనం అకౌంట్ లో ఇంకా పోగు చేసుకుంటా ఉంటాం. అనుభవించవలసింది తెచ్చుకున్నది కాకుండా పక్క వారికి కూడా మనం అంటించుకుంటాం అన్నమాట తెలియకుండా. అది తెలిస్తే మనం ఎవరిని తిట్టాం, తెలియక బయట వాడిని తిట్టుకుంటా ఉంటాం. కోపం వచ్చినల్లా అవతల వాడిని తిట్టుకున్నాం అనుకోండి, ఆ కారణంగా వాళ్ళు స్పందించి మీకు రిప్లై ఇవ్వలేదు. అప్పుడు ఏమవుతుంది, ఆ పోస్ట్ వెళ్ళి మళ్ళీ మీకే వస్తుంది. తిరిగి మీరు వదిలిన మాట అది తిరిగి మీకే వస్తుంది. ఒక పోస్ట్ మ్యాన్కి ఉత్తరం వెళ్ళింది, వేసారు, అది అవతల వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు. అది ఏమవుతుందంటే రిజెక్ట్ అవి మళ్ళీ ఆ లెటర్ మీకే వస్తుంది. అలాగే ఒక మాట మీరు వదిలి అవతల వాళ్ళని అకారణంగా దూషిస్తే ఆ తిట్లు వెళ్ళి మళ్ళీ మీకే అది అనమాట తిరిగి వస్తాయి, అవి మీకే అవుతాయి అనమాట. అలాగా అకారణంగా ఎవరిని దూషించకూడదు. మాటలోని మౌనం అంటే రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, మౌనం అన్నది మాటలో కాదమ్మా, మనసులో ఉండాలి అని. మౌనం అంటే చాలా మంది మౌన వ్రతం చేస్తున్నాం కదా అంటారు. అది కూడా ఇక్కడ కాదు. మనం ప్రతి మాటకి కూడా దాని లోతైన అర్థాన్ని మనం స్వీకరించాలి. ఎందుకంటే మనం మంచి చేసినా చెడు చేసినా అది తిరిగి మనకే వస్తుంది. కాబట్టి మాట ద్వారా మనం చాలా అదుపుగా ఉండాలి. ఇక్కడ మనం ఒక కథ చెప్పుకుందాం. ఏంటంటే ఒక రాజుగారు ఉన్నారు. ఆయన అందరికీ భోజనాలు పెట్టించారనమాట పుణ్యం కోసం. ఆ ఊరి జనం అందరూ వచ్చి తింటారు. కానీ ఇక్కడ ఒక విషయం జరుగుతుంది. ఏంటంటే ఒక గద్ద పావును పట్టుకుని ఆకాశంలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వెళ్ళిపోయిన గద్ద కాళ్ళలో ఉన్న పాము ఏమవుతుందంటే విషాన్ని కక్కుతుంది. అది వచ్చి సరిగ్గా మజ్జిగలోనే పడుతుంది అనమాట. అది ఎవరు గుర్తించరు. ఆ మజ్జిగ తెచ్చి ఆవిడ చూడకుండానే రాజుగారికి అందిస్తూ ఉంటది.
ఆయన చూడకుండానే అందరికీ అంటే భోజనాల్లో వేసేస్తారు. దాంతో పాపం తిన్న వాళ్ళందరూ చనిపోతారు. అప్పుడు ఆ పాపం ఎవరికి ఇవ్వాలి అనేసి యముడు ఆలోచిస్తూ ఉంటారు చిత్రగుప్తుడు. ఎందుకంటే గద్దది సహజ లక్షణం పాముని తినటం, దాని తప్పులేదు. పాముకి సహజ లక్షణం విషాన్ని వదలటం ప్రాణభయంతో, దానిది తప్పులేదు. ఆమెది కూడా తప్పులేదు, ఎందుకంటే ఆవిడ చూసుకోలేదు, అందులో విషం పడిందన్న సంగతి చూసుకోకుండా భోజనాలు వడ్డించడం జరిగింది. పోనీ రాజుగారు తప్పు ఉందా అంటే ఆయన పుణ్యం కోసం పెట్టాడు, కానీ ఆయనది తప్పులేదు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి పాపం అనుకుంటున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే చిత్రగుప్తుడు అదిగో యమరాజా ఈ పాపాన్ని వీళ్ళకి ఇవ్వచ్చు అంటాడు. ఎవరికి అని ఇలా చూసేటప్పటికి అక్కడ కొంతమంది ఆడవాళ్ళందరూ గుంపులుగా కూర్చుని, వదిన ఈ రాజుగారు భోజనాలు పెట్టారు కానీ ఏ పాపం పోవాలని పెట్టారో అందుకే ఇంతమంది జనం పోయారు అని చెప్పుకుంటా ఉంటారు. అవునక్క నిజమే నువ్వు చెప్పింది అని వదిన అని వక్క అని కూర్చుని కబుర్లు చెప్పుకుంటా ఉంటారు ఈ ఆడవాళ్ళందరూ. అప్పుడు అంటారు యముడు ధర్మరాజు, ఈ పాపాన్ని అంతా వాళ్ళ అకౌంట్ లోకి వేసేయండి అంటారు. అంటే ఏదైనా విషయం జరిగినప్పుడు దాన్ని పదే పదే రిపీట్ చేసుకుంటూ వినటం, చెవుల ద్వారా విన్నదే మనసుకు అందివ్వటం, నోటి ద్వారా మాట్లాడి ఇంకొకరు చెప్పడం ద్వారా అలా మనసుని కలుషితం చేసేస్తాం. చూసిన దాన్ని కూడా మనసుకు అందిస్తూ ఉంటాం. అదేమవుతుందంటే మనసు అవన్నీ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. దానివల్ల అదంతా కర్మలుగా పోగవుతుంది. మనకు తెలియకుండానే ఎదుటివారి విషయాలు మాట్లాడుకుంటూ మనం కర్మను పెంచుకుంటూ ఉంటాం అన్నమాట. అందుకే మనసుకి చాలా ఇష్టం ఎదుటివారి విషయాలు మాట్లాడుకోవడం అంటే. అదా ఇదా అని దాని గురించి మనకి కర్మలు వస్తాం తప్ప మనకి ఉపయోగం ఏమీ లేదన్నమాట. ఇక రెండోది శరీరం ద్వారా చేసే కర్మలు. ఇది మనకు తెలియకుండా అవతల చిన్న చిన్న జీవుల్ని కానీ వీటినైనా మనం హింసించడం కానీ వాటిని కోసినప్పుడు కట్ట అవి శారీరకంగా బాధపడతాయి, నొప్పిని అనుభవిస్తాయి. అదే మనం అవి కూడా ఆత్మస్వరూపాలే అని మనం అనుకున్నప్పుడు వాటిని మనం తెలియకుండా బాధ పెట్టమన్నమాట. శారీరకంగా కలిగించే బాధల వల్ల కూడా మనకి తెలియకుండా కర్మలు అనేవి వస్తాయి అన్నమాట. దీనికి ఒక ఉదాహరణగా ఒక కథ చెప్పుకుందాం. ఒక ధనికుడు ఉన్నాడు. అతనికి బోళ్ళంతా వ్యాపారాలు డబ్బులు ఉన్నాయన్నమాట. ధనవంతుడు, పెద్ద భవనం అది ఉంది. అతను ఒకసారి రోజు బజార్లో నడిచి వెళుతూ ఉంటాడు. ఒక ముసలావిడ వృద్ధురాలు, శివభక్తురాలు అనమాట ఆవిడ. ఆయన చెయ్యి పట్టుకుని అయ్యా దానం చెయ్యండి అని అడుగుతుంది. అడిగితే అతను నా చెయ్యి ఎందుకు పట్టుకున్నావు, నువ్వు నన్ను ముట్టుకునే అర్హత నీకు లేదు అని కాలుతో తంతాడు. దాంతో పాపం ఆ వృద్ధురాలైన అవ్వ దూరంగా పడిపోద్ది అనమాట. పడిపోవడం ద్వారా ఆవిడికి చాలా నొప్పి కలుగుతుంది, బాధని అనుభవిస్తుంది. ఏడ్చుకుంటూ వెళ్ళిపోద్ది ఇంటికి. అది చూసిన నందీశ్వరుడికి చాలా బాధ అనిపిస్తుంది. శివుడితో అంటాడు, ఆ మహాభక్తురాలు ఆవిడ అయినా గాని ఇతను ఇంత దుర్మార్గంగా ఎలా చేయగలిగాడు అంటే. అప్పుడు శివుడు అంటాడు, నందిని నువ్వు వెళ్ళి అతని చెవిలో నీ ఇంటిలో భవనంలో నిధి ఉందని చెప్పు కల్లో అని చెప్తాడు. సరే అని నంది ఏం చేస్తాడంటే ఒక ఋషీశ్వరుడి వేషంలో వెళ్ళి ఆ యొక్క ధనికుని యొక్క చెవిలో ఏం చెప్తాడంటే, నీ ఇంటి అదే భవనం మధ్యలో ఒక వజ్రం అనే విలువైన నిధి ఉంది, దానిని తవ్వి తీసుకో అని చెప్తాడు. అది వినగానే ఆ ధనుకునికి ఆశ్చర్యం వేస్తుంది. నా ఇంట్లో నిధి ఉందా, నాకు తెలియలేదే అనుకుని అప్పుడు ఏం చేస్తాడంటే బొట్టలను పిలిపించి తవ్వించడం మొదలు పెడతాడు. తవ్విస్తే అంతా తవ్వుతూ ఉంటారు. కొంచెం తవ్వేటప్పటికి వజ్రపు ముక్కలు లాంటివి చిన్న చిన్నవి బయటపడతాయి. అది చూసేసరికి ఇంత విలువైన వజ్రపు ముక్కలే దొరికినాయి అంటే అసలైన వజ్రం ఉందని చెప్పాడు కాబట్టి ఇంకెక్కడ ఉందో అంతా తవ్వేయండి అనేసి ఇంకా ఆశతో మొత్తం అంతా భవనాన్ని తవ్వించేస్తా ఉంటాడు. దాని వలన ఈ గొంతులు పడే కొద్దీ ఆ భవనం యొక్క నిర్మాణం అంతా కూలిపోద్ది అనమాట. అయినా కానీ తను బాధపడ్డాడు. క్రేన్లు అవి తెప్పించేసి పెద్ద పెద్దవన్నీ శుభ్రంగా తవ్వించేస్తా ఉంటాడు. ఇంక ఇదే ధ్యాసలో ఉండటం వల్ల వ్యాపారం కూడా కుంటుపడి వ్యాపారం కూడా పోద్ది. కానీ ఆ ధనవంతుడు బాధపడడు, ఎందుకంటే విలువైన వజ్రం తనకు దొరుకుతుంది కాబట్టి ఇవన్నీ పోయినా పర్వాలేదు అనుకుని అతను సంతోషంగానే ఆ పని అంతా చేపిస్తూ ఉంటాడు. అలా చేయగా మొత్తం ఎంత చేసినా వజ్రం దొరకపోయినప్పటికీ అతను పేదవాడిగా అయిపోతాడు. భవనం పోయింది, వ్యాపారాలు పోయి నష్టాలు వచ్చి అప్పుడు పిడికిడి అన్నం గురించి రోడ్డు మీద తనే తిరగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఆ వృద్ధురాలు ఎదురవుతుంది. నాకు కొంచెం అన్నం పెడతావా అమ్మా అని అడుగుతాడు. ఆవిడ ఎంతో ఆప్యాయంగా అతన్ని తీసుకెళ్లి అన్నం తను తినే దాంట్లోనే సగం ఇస్తుంది అనమాట. ఇస్తే ఆశ్చర్యపోతాడు. ఆ రోజు నిన్ను తన్ని అవమానించాను కదా, ఈ రోజు ఎలా పెట్టగలుగుతున్నావు తల్లి అంటే, ఆకలి యొక్క బాధ ఏంటో నాకు తెలుసు నాయన, అందుకే నీకు నేను అన్నం ఇస్తున్నాను తిను అని పెడతది అనమాట.
అప్పుడు అర్థమవుతుంది అనమాట మానవత్వకు విలువ ఏంటన్నది, తను ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాను అన్నదని.